ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే భూమిపై స్వయంగా ప్రత్యక్షమైన 12 శివలింగాలు. భక్తుల తపస్సుకు ప్రతిఫలంగా శివుడు స్వయంగా ఈ భూమి మీద 12 పవిత్రమైన జ్యోతిర్లింగాలుగా ఉద్భవించాడు. ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంటుంది. ఈ లింగాలు శివుని అపారమైన శక్తిని, మహిమాన్వితత్వాన్ని తెలియజేస్తాయి. ప్రపంచంలోని అన్ని శివాలయాల్లో శివలింగాలు ఉంటాయి. కానీ ఈ 12 జ్యోతిర్లింగాలు స్వయంభూ, అంటే స్వయంగా అవతరించినవి. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే శివుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 1. సోమనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్. చంద్రుడు శివుని ప్రార్థించి తన శాప విమోచనం పొందిన పవిత్ర స్థలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది. 2. మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శివుడు మరియు పార్వతి కుమారుడు కార్తికేయుడిని పరామర్శించడానికి వచ్చిన స్థలం. 3. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఈ శివలింగం స్వయంభూ, అంటే స్వయంగా పుట్టినది. భస్మ ఆరతి అనే ప్రత్యేకమైన పూజ ఇక్కడ జరుగుతుంది. 4. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్. ఓం ఆకారంలో ఉన్న దివిపై వెలసిన లింగం. 5. కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్. మహాభారత యుద్ధం అనంతరం పాండవులు శివుని క్షమాపణ కోరిన స్థలం. 6. భీమాశంకర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. రాక్షసుడు భీముడిని సంహరించిన తరువాత శివుడు ఇక్కడ లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు. 7. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మరణించే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం. 8. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. గౌతమ మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం. 9. వైద్యనాథ్ జ్యోతిర్లింగం, జార్ఖండ్. రావణుడు లంకకి తీసుకెళ్లాలని ప్రయత్నించిన శివలింగం. 10. నాగేశ్వర్ జ్యోతిర్లింగం, గుజరాత్. రాక్షసుడు దారుక నుండి భక్తురాలు సుప్రియను రక్షించిన శివలింగం. 11. రామేశ్వరం జ్యోతిర్లింగం, తమిళనాడు. రాముడు లంకపై యుద్ధానికి ముందు ఇక్కడ పూజ చేశాడు. 12. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. భక్తురాలు కుసుమ భక్తికి ప్రతిఫలంగా శివుడు ప్రత్యక్షమైన స్థలం. ఈ 12 జ్యోతిర్లింగాల సందర్శన భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ప్రతి జ్యోతిర్లింగం శివుని అపారమైన శక్తిని తెలియజేస్తుంది. ఈ పవిత్ర స్థలాలను దర్శిస్తే జీవితంలో పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు శివుని పరబ్రహ్మ తత్వానికి ప్రతీకలు. మహాశివరాత్రి రోజున భక్తులు రాత్రంతా దీపారాధన చేసి జాగారం చేస్తారు. జ్యోతిర్లింగాల ధ్యానంతో శరీరంలోని ఆధ్యాత్మిక చక్రాలు ఉత్తేజితమవుతాయి. ఈ ధ్యాన తపస్సు శివుడి అనుగ్రహం కోసం అత్యంత పవిత్రమైన మార్గంగా పరిగణించబడుతుంది. మరి ఏ జ్యోతిర్లింగం దర్శించాలనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియచేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.